మాలలను కించపరిచేలా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందల భాస్కర్ అన్నారు. మందకృష్ణ వైఖరిని ఖండిస్తూ ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు, మాల యూత్ ఫెడరేషన్ సభ్యులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కాకుండా పార్లమెంట్లో చట్టం వేయించి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని భాస్కర్ సూచించారు. మాల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సహించేది లేదని కృష్ణ మాదిగను మందల భాస్కర్ హెచ్చరించారు. కూడా మాదిగ సామాజిక వర్గమే ఉంది. మందకృష్ణ గారు ఈ మధ్యలో మాట్లాడుతూ మాల సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా మన వెన్నెల గారు కానీ, ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు కూడా మాల సామాజిక వర్గం మీటింగ్లో కానీ ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడింది లేదు. కానీ మందకృష్ణ గారు ఈ మధ్యలో మీరు ప్రెస్ మీట్లలో చూడండి, మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని, 1,00,000 మంది దప్పులతో చావు దప్పు కొడతామని చెప్పి ఓన్లీ మాల సామాజిక వర్గాన్నే విమర్శిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కుటుంబ పాలనకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబమే ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది. మరి మీకు ఇది గుర్తు లేదా, కనబడతలేదా అనే విషయాన్ని మేము ఆయనకు గుర్తు చేయదలిచినాం. ఈ ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, 2004లో ఎందుకు సుప్రీంకోర్టు కొట్టివేసిందో, 2024లో